హాయ్! హలో గైస్! వెల్కమ్ టు మై ఛానల్ సాయి కిచెన్ డైరీస్. ఇవాళ నేను ఈ వీడియోలో మీకు చూయించబోయే రెసిపీ ఆంధ్ర స్టైల్ గార్లిక్ చికెన్. అందులోకి కాంబినేషన్‌గా బగారా రైస్. ప్రతి సండే ఒకేలా చికెన్ చేయడం అంటే మనకి బోరింగే కదా! అలాగే మన ఇంట్లో తినే వాళ్ళకి కూడా బోర్ కొట్టేస్తుంది. ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు మీ ప్లేట్లు ఖాళీ చేయడం అయితే ఖాయం. మరి ఇంకెందుకు ఆలస్యం? నేను ఎలా చేయాలో చూయిస్తాను. అలా మీరు ఇంట్లో చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టేసేయండి. ఇప్పుడు మన గార్లిక్ చికెన్‌కి కావాల్సింది 3 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, అలాగే 10-15 పచ్చిమిర్చి. మనకి ఇదే మెయిన్ కారం అండి. ఇంకా కారం పొడైతే వేయము. సో, మీ స్పైస్ లెవెల్‌కి తగ్గట్టుగా వేసుకోండి. గార్లిక్ చికెన్ అని చెప్పుకున్నాం కదా! గార్లిక్ లేకపోతే ఎలాగా? సో, అందుకనే ఇక్కడ ఒక గుప్పెడు వెల్లుల్లిని తీసుకుంటున్నాను. వీటిని రోట్లో వేసుకొని కచ్చా పచ్చాగా అయితే దంచుకోవాలి. మరి పేస్ట్‌లో అయితే చేసేసుకోకండి. అస్సలు బాగోదు. ఇలా కొంచెం దరకగా అయితే దంచుకొని వీటిని ఒక బౌల్‌లో తీసుకొనైతే పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా మనం మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా పేస్ట్‌లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ ఏసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మన చికెన్ మసాలా కోసం ఒక 2 స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ సోంపు, ఒక దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, ఒక 2 మరాఠీ మొగ్గ, ఇది జాజికాయ అండి. ఒక చిన్న ముక్క అయితే సరిపోతుంది జస్ట్ ఫ్లేవర్ కోసం. అలాగే 2 జాపత్రి, ఒక 4 ఇలాచి, ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర సరిపోతుందండి ఇది. ఇప్పుడు ఈ మసాలా ఐటెమ్స్ అన్నీ కూడా మనం ఒక ప్యాన్‌లో వేసుకొని, డ్రై రోస్ట్ చేసుకొని, మిక్సీకేసుకొని మెత్తగా అయితే పౌడర్‌లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇదే మనకు మసాలా పౌడర్ ఇంకా. ఇప్పుడు మన చికెన్ కర్రీ కోసం కడాయి పెట్టుకొని కాస్త వేడయ్యాక అందులోకైతే 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ముందుగా మనం ఆనియన్స్ చూయించాను కదా! అది సన్నగా పొడువుగా తరుక్కొని వేసుకోవాలి. ఆనియన్స్ అయితే కొంచెం మనకి ఆయిల్‌లో అయితే ఫ్రై అయిపోవాలండి. ఆనియన్స్‌ని మనం ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత, ఇందులోకి గుప్పుడు కరివేపాకుని వేసుకొని, ఇది కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని, ఇది కూడా మనకు 2 నిమిషాలు బాగా పచ్చివాసన పోయి మగ్గేంత వరకైతే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ఇలాగా మంచిగా కలరొచ్చి ఫ్రై అయ్యాయి కదండీ! ఇప్పుడు మనం ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ఇందులోకి వేసుకొని, ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకైతే మనం వేపుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకే మనం ముందుగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్‌ని, దాన్ని కూడా ఇందులోకి వేసుకొని, ఆ పచ్చిమిర్చి పేస్ట్‌లో ఉన్న పచ్చి వాసనంతా పోయేంత వరకైతే మనం ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అయితే కొంచెం మనకు పైకి రావాలనమాట. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపును కూడా వేసుకొని మనం కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా చక్కగా వేగి ఆయిల్ మనకు పైకొచ్చేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే మనకు ఇవి చక్కగా ఫ్రై అయ్యాయనైతే తెలుస్తుంది. ఇలా మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్నయితే వేసుకోవాలి. ఈ చికెన్‌కి మసాలా మొత్తం మనకు పట్టేటట్టు ఒక 2-3 మినిట్స్ అయితే మనం ఆయిల్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం చికెన్‌ని ఆయిల్‌లో 2-3 మినిట్స్ కలుపుకున్న తర్వాత, మనకు చికెన్‌లో నుంచి వాటర్ అయితే బయటకొస్తుందండి. దీన్ని ఒక 2-3 నిమిషాల వరకు మనం మంచిగా కలిపేసుకొని, మూత పెట్టుకొనైతే ఉడికించుకుందాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని, చికెనయితే ఇంకోసారి కలిపేసుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ కలుపుకున్న తర్వాత, ఇందులోకే మనం చికెన్ ఉడకడం కోసం ఒక గ్లాస్ వాటర్‌నయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకు చికెన్ ఉడకాలి కదా! అందుకోసం. ఈ వాటర్‌లో చికెన్ ఒకసారి కలిపేసుకున్న తర్వాత, ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా అండి నేను. మీరు కూడా మీకు తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా మనం ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత, ఇప్పుడు మూత తీసేసుకొని మనం చికెన్నయితే కలుపుకోవాలండి. చూసారు కదా! వాటర్ కూడా కొంచెం మనకు దగ్గర పడ్డాయి. ఇలా మనకు చికెనయితే ఒక ఆల్మోస్ట్ 60% అయితే కుక్ అయిపోతుందండి. ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పౌడర్, దాన్నయితే నేను 1 ½ టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీరు కొంచెం ఘాటుగా కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. ఈ మసాలా పౌడర్ అంతా వేసిన తర్వాత ఒకసారయితే మనం చికెన్ అంతా మంచిగా కలిపేసుకోవాలండి.
మనకిలా కొంచెం వాటరీగా ఉంది కదండీ! ఇప్పుడు ఇదంతా మనకు కొంచెం ఇమిరిపోయి దగ్గర పడేంత వరకైతే కాసేపు కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మనకు ఒక 5-10 మినిట్స్ అయితే పడుతుందండి. చూసారు కదా! వాటర్ కొంచెం కొంచెంగా ఇమిరిపోతూ ఇలా దగ్గర పడుతుంది. ఇలా కొంచెం గుజ్జుగా చేసుకుంటే మనకు రైస్‌లోకి చాలా బావుంటుందండి. ఈవెన్ రైస్‌లోకే కాదు, మీరు చపాతీ, పరోటా, దోసలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా! మన గార్లిక్ చికెనయితే ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలుతూ చక్కగా మనకు రెడీ అయిపోయిందండి. ఇలా గుజ్జు గుజ్జుగా ఉంటే సరిపోతుంది మనకు రైస్‌లోకి. చూసారు కదండీ! మనం మన గార్లిక్ చికెన్‌ని ఎంతో ఈజీగా అండ్ సింపుల్‌గా రెడీ చేసుకున్నాము. చాలా తక్కువ ఐటెమ్స్‌తో ఎక్కువ మసాలా లేకోకుండా అయితే రెడీ చేసుకున్నాం. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఒకసారి మీరిలా చేసి పెట్టారంటే, మళ్ళీ మళ్ళీ ఇలానే కావాలని డెఫినెట్‌గా అడుగుతారండి. ఇప్పుడు మన చికెన్ రెడీ అయిపోయింది కదా! మనం దీంట్లోకి రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం మన బగారా రైస్ చేసుకోవడానికి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని దీంట్లోనే ఒక కుక్కర్‌ని పెట్టుకుంటున్నాం. ఈ కుక్కర్ కొంచెం వేడయ్యేంత వరకైతే మనం వెయిట్ చేయాలి. కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యినైతే వేస్తున్నాను. ఇన్‌కేస్ మీకు నెయ్యి వద్దనుకుంటే మీరు ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు. ఈ నెయ్యి మొత్తం కరిగిపోయింది చూసారా? ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ షాజీరా, ఒక చెక్క, లవంగ, అలాగే ఓ 2 ఇలాచి, ఒక 3 బిర్యానీ ఆకు. ఇంతే అండి. ఎక్కువైతే నేను వేయట్లేదు. ఆల్రెడీ మనం చికెన్‌లోకైతే మసాలా వేసుకున్నాం కదా! అందుకోసమే. ఇప్పుడు ఇవి కొంచెం మనకు వేగిన స్మెల్ అయితే వస్తాయి కదా! ఈ వేగిన స్మెల్ వచ్చిన తర్వాత మనం ఆనియన్ అయితే వేసుకోవాలి. ఒక ఆనియన్ అయితే సరిపోతుందండి. కొంచెం పొడవుగా తరుక్కొని వేసుకోవాలి. దీంట్లోకి ఒక 4, 5 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి. మనకు ఆనియన్స్ అన్నీ కూడా లైట్‌గా బ్రౌనిష్ షేడ్ వచ్చేంత వరకైతే కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అలా బ్రౌనిష్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే మనకు బగారా రైస్ అన్నది మంచిగా టేస్టీగా అయితే వస్తుంది. ఒక 2 నిమిషాల పాటైతే ఫ్రై చేసుకుంటే ఈ ఆనియన్స్ మనకు ఫ్రై అయిపోతాయి. చూసారు కదా! ఇలా మనకు ఆనియన్స్ అయితే లైట్ బ్రౌనిష్ షేడ్ అయితే వస్తున్నాయండి. ఈ టైంలోనే మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు పచ్చి వాసనంతా పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకైతే ఆయిల్‌లో మనం వేయించుకోవాలనమాట. ఇలా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలండి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఈ కొత్తిమీర, పుదీనా కూడా మనకు ఆయిల్‌లో చక్కగా ఫ్రై అయ్యేంత వరకైతే కలుపుకోవాలి. కొంచెం అడుగంటుతుందండి. అందుకనేసి గ్యాప్ ఇవ్వకుండా కాస్త ఒక 2 నిమిషాలైతే కలిపేసుకోండి. అప్పుడు మనకు లైట్‌గా అడుగంటకుండా అయితే ఉంటుంది. ఇలా ఒక నిమిషం కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఇంకా వాటర్‌ని పోసుకుందామండి. ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. కానీ నేనైతే వాటర్ కొంచెం ముందే వేడి చేసి పెట్టుకున్నానండి. నాకు త్వరగా ఉడకడం కోసం. మీకు టైం ఉంది అనుకుంటే మీరు నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు. లేదంటే వేడి వాటర్ అయినా వేసుకోవచ్చండి. సో, ఇందులోకి మనకు తగినంత సాల్ట్‌నైతే వేసుకోవాలి. ఇలా వేడి వాటర్ ఏసుకుంటే ఏంటంటే, మనకు కొంచెం త్వరగా అయిపోతుందనమాట. ఆల్రెడీ వాటర్ బాయిల్ అయ్యుంటాయి కాబట్టి. ఇలా 2 నిమిషాల పాటు వాటర్ కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న రైస్‌నైతే వేసుకోవాలండి. రైస్‌నైతే నేనిక్కడ 1 అవర్ నానబెట్టాను. సో, అలా అయితేనే మనకు రైసు పొడి పొడిగా వస్తుందండి. లేకపోతే ముద్ద ముద్దలాగా అయిపోతుంది. సో, మీరైతే 1 అవర్ ముందే రైస్‌ని నానబెట్టుకొని వేసుకోండి. అప్పుడే మనకు రైసు పుల్లలుగా, పొడి పొడిగా అయితే వస్తుంది. ఇలా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ రైస్ ఆ వాటర్‌లో బాయిల్ అయ్యేంత వరకైతే ఉంచండి. అప్పుడే మీరు మూత పెట్టేయకండి. వాటర్‌లో కొంచెం రైస్ అయితే మనకిలా బాయిల్ అవ్వాలనమాట. అప్పుడే ఆ వాటర్‌లో ఉన్న ఆయిలు అది ఉంటుంది కదా! అదంతా అయితే రైస్‌కి ఆ ఫ్లేవర్ అంతా రైస్‌కి మంచిగా అయితే పడుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకైతే మనం ఉంచుకోవాలండి. మనకు కుక్కర్ ప్రెషర్ పోయాక ఓపెన్ చేసి చూస్తే ఇదిగోండి ఇలా చక్కగా మనకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి.
పుల్లలు పుల్లలుగా, పొడి పొడిగా అయితే అయింది. సో, అంతే అండి. ఎంతో సింపుల్‌గా మనం బగారా రైస్‌నయితే రెడీ చేసుకున్నాం కదా! అంతే అండి. ఎంతో సింపుల్‌గా అండ్ టేస్టీగా మనం ఆంధ్ర స్టైల్ గార్లిక్ చికెన్ అండ్ బగారా రైస్‌నయితే రెడీ చేసుకున్నాం కదా! నన్నడిగితే మాత్రం మీరు ఈ రెండిటి కాంబినేషన్‌ని డెఫినెట్‌గా ట్రై చేయాలనైతే చెప్తానండి. ఎందుకంటే మీకు చూసేదానికన్నా మనం చేసుకొని తింటేనే మనకు ఆ టేస్ట్ అన్నది తెలుస్తుంది. సో, ఈసారి ఈ సండే అయితే మాత్రం మీకు వీలుంటే ఒక్కసారి దీన్ని ట్రై చేసైతే చూడండి. నిజంగా లైఫ్‌లో మర్చిపోలేరండి ఈ టేస్ట్‌ని. మనకొక సాంగ్ కూడా గుర్తొస్తుందండోయ్! ఈ టైంలో. ఆహా! ఏమి రుచి అనరా మైమరచి అనైతే మీరు డెఫినెట్‌గా అంటారు దీని తర్వాత. నేను చెప్పడం గాదు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసైతే చూడండి. నిజంగా, నిజంగా చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి నేను మీకు ఇంత మంచి రెసిపీ చూయించాను కదా! సో, నా కోసమైతే మీరు ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి మీకెలా వచ్చిందన్నది. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.